నమస్తే, నేను నరేందర్. ప్రస్తుతం ఒక గెస్ట్ దగ్గరికి వచ్చాను నేను. ఆమె 3 సార్లు జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆమె పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఏమనిపిస్తుంది మేడం? యాక్చువల్గా మల్కాజ్గిరి నియోజకవర్గం అనగా దాదాపు 30 లక్షల మంది జనాభా ఉండేటువంటి ఏరియా. చాలా దేశంలోనే పెద్ద నియోజకవర్గం. దాదాపు మీరు 10-12 రోజులుగా తిరుగుతుంటే మీరు గమనించాం. ఇప్పటివరకు ఏ ఏరియాలు తిరిగారు? ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేశారు? చాలా తిరిగామండి. అన్ని కాన్స్టిట్యున్సీలు అయిపోయినాయి. మొత్తం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టడం జరిగింది, మహిళా మీటింగ్ పెట్టడం జరిగింది, ఎడ్యుకేటెడ్స్, రిటైర్మెంట్, ఇంకా కమ్యూనిటీస్ ఉన్నారు కదా, అన్ని కొన్ని కుల సంఘాలు వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇంకా డివిజన్స్ కూడా కొన్ని తిరిగినాము, రోడ్ షోస్. ఇంకా తిరగాలి, ఇంకా 20 days ఉంది, ఇంకా చాలా కష్టపడాలి. రైట్. మీకు ఏమనిపిస్తుంది అంటే అంటే యాక్చువల్గా మీది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు కాబట్టి మీరు చాలా ఏరియాలు అవన్నీ తిరిగి ఉంటారు. కానీ ప్రజెంట్ మీరు ఉన్నటువంటి వికారాబాద్ వేరు, మేడ్చల్ జిల్లా వేరు. మీకేమనిపిస్తుంది? అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడం కావచ్చు, ఇక్కడ పోటీ చేయడం కావచ్చు, మీకేమనిపిస్తుంది? అంటే ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేసినప్పుడు ఈ ఏరియా కూడా నాకు కూడా అవగాహన ఉంది. ఎందుకంటే చాలా విలేజ్ తిరిగినాము, కొన్ని విలేజెస్ తప్ప చాలా మండల్స్ తిరిగినాము, ఒక కంటోన్మెంట్ తప్ప. కుత్బుల్లాపూర్ కానీ, మేడ్చల్, కీసరా, గట్కేసర్, ఇంకా కూకట్పల్లిలోని కొంత ఏరియా, మళ్ళీ ఎల్బీ నగర్లో కొంత ఏరియా, ఇవన్నీ నేను తిరిగినవి ఉన్నాయి. నేను ఫండింగ్ ఇచ్చి డెవలప్మెంట్ చేసినాం. గ్రామాలకు రోడ్స్ కానీ, వాటర్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇంకా చాలా వరకు మినరల్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ చాలా పెట్టినామండి, చాలా చేసినాం. ఇంకా కూడా అభివృద్ధి చేయని ఉంటే ఇప్పుడు చేద్దామనే ఉద్దేశంతో నాకు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నా. ప్రజలు కూడా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీ ఉంది. రైట్. కొంతమంది స్థానికులు కావచ్చు, కొంతమంది ఇప్పుడు టీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నట్టుమాట సునీతా మహేందర్ రెడ్డిది ఈ ఏరియా కాదు, నాన్ లోకలు అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మిగతా కొంతమంది మీకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు ఎట్లా దాన్ని ఓన్ చేసుకుని పెట్టి? మేము ఎందుకు నాన్ లోకల్ అండి? మేము లోకలే. మేము ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే ఉన్నాం. ఇక్కడ మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన లోకల్ నాన్ లోకల్ అట్లా అంటే వాళ్ళ ఇష్టం. ఇంకా అది ప్రజలు తెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, అక్కడ లోకల్ అంటారు, హుజరాబాద్లో లోకల్ అంటారు. మరి ఇక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎట్లా మీరు ఈటల రాజేందర్ గురించి ఇండైరెక్ట్గా చెప్పారు కాబట్టి, ఆయన గజ్వేల్లో పోటీ చేశాడు, ఓడిపోయినటువంటి సందర్భం. హుజరాబాద్లో పోటీ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. ఆ రెండిట్లో ఓడిపోవడం వల్ల ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఒకవేళ అక్కడ గెలిచుంటే ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎట్లా అర్థం చేసుకుంటారు? ఆయనే నాలుగు లోకల్ అని మీరు భావిస్తారా? ఎట్లా అక్కడనే గెలవలేరండి, మరి ఇక్కడ ఎట్లా గెలుస్తారండి? మా ప్రజలు ఎట్లా గెలిపిస్తారు? మల్కాజ్గిరి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి, ఈ నాన్ లోకల్ని తెచ్చిపెడితే ఇక్కడ రెస్పాన్స్ ఎట్లా అవుతుందని. మేము ఇక్కడ ఉంటాం, ప్రజలను ఇప్పటికీ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేసినప్పుడు మహేందర్ రెడ్డి గారు కూడా 15 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఆయన కూడా లీడర్స్ కానీ గ్రామాలు తిరిగి, అప్పుడు పల్లె తెలుగుదేశం ప్రోగ్రామ్స్ పెట్టిన ప్రతి గ్రామాలు తిరగడం జరిగింది. ఆయన తిరిగిండు, నేను తిరిగిన. కాబట్టి చాలా వరకు మాకు అవగాహన ఉంది. చాలా ప్రతి ఒక్క విలేజ్కి మేము వెళ్ళని విలేజ్లు లేవు, కొన్ని ఉండొచ్చు, మిస్ అయి ఉండొచ్చు, కానీ అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. ఫౌండేషన్స్, ఇనాగ్రేషన్స్, శంకుస్థాపనలు ఇవన్నీ చేసినాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేడం, మామూలుగా మీరు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జెడ్పీ చైర్పర్సన్గా చేశారు. దాని తర్వాత మీరు బీఆర్ఎస్లో కొనసాగారు. బీఆర్ఎస్లో కూడా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మీకు కూడా అవకాశాలు లభించాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే మెయిన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని జాయిన్ అనడం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఫస్ట్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఫస్ట్ అడిగితేనే అధిష్టానం గుర్తించి, అప్పుడు వీళ్ళకి ప్రజల స్పందన మంచుకుంది, వీళ్ళ గ్రిప్ ఉంది, వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో, వీళ్ళు ఎక్కడైనా నిలబడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మమ్మల్ని నిల్చోబెట్టిండ్రు. వేరే ఇలాంటి ఉద్దేశం లేదు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి మేము జాయిన్ అయ్యి, సరే ఎంపీ నిలబడి ఇంకా ప్రజలకు సేవ చేద్దాం. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది మల్కాజ్గిరి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంటే వాస్తవానికి మీ ఆలోచన అంతా మీరు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా కూడా చేవేళ్లను ఎంచుకున్నారు అన్నటువంటి పరిస్థితి. కానీ చేవేళ్ల నుంచి సడన్గా మల్కాజ్గిరి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అదే అండి, ఇప్పుడు మేము ఎక్కడైనా గెలుస్తాం అనేది అధిష్టాన నిర్ణయం. ప్రజలలో అట్లుంది. మరి ఎవరు చూడు ఒక్కరు కూడా యాంటీ చేయలేరు. మాకు అదే కాన్ఫిడెన్స్. ఏంటంటే కొత్త కాన్స్టిట్యున్సీ వెళ్తే పరిచయాలు పెరిగేసరికి ఎలక్షన్ టైం అయిపోతుంది, అట్లుండే. కానీ ఇప్పుడు కూడా మేము అంత మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము జాయిన్ కాగానే చాలా మంది జాయిన్ అయిపోయినారు.
మేము ఇంకా మల్కాజిగిరి జాయిన్ అయ్యాం. ఇక్కడ మల్కాజిగిరి అనౌన్స్ చేయగానే మొత్తం అందరు జాయిన్ అయిపోయింది మల్కాజిగిరిలో కూడా. కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది, ప్రజల రిసీవింగ్ చాలా బాగుంది. ఇంకా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము కూడా ప్రజలకు అండగా 5 సంవత్సరాలు ఉంటాం తప్పకుండా. ఓకే, పార్టీ మారే కంటే ముందే దాదాపు ఒక 5-6 నెలల ముందు మహేందర్ రెడ్డి గారు మంత్రి పదవిని తీసుకున్నటువంటి సందర్భం. మంత్రి పదవి తీసుకోకపోతే అప్పుడు పార్టీ మారే అవకాశం ఉండేది అని ఒక చర్చ జరిగింది. అలాంటి టైంలోనే కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారు మహేందర్ రెడ్డి గారికి, అందుకే మిమ్మల్ని ఆపగలిగారు అని. నిజంగా అప్పుడే చేరేవారా మంత్రి పదవి ఇవ్వకపోతే? మంత్రి పదవి ఇవ్వకపోతే ఆబ్వియస్లీ చేరే వాళ్ళము. ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు? ఎందుకంటే ప్రజలు ఎలక్షన్స్ జస్ట్ ఒక 2-3 నెలల ముందే అదే అందరు గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు. అందరు భయానికి కూడా ఓటేసిండ్రు. అదే రకంగా అందరు అనుకున్నారు సరే టీఆర్ఎస్ ఉండండి అని కొంతమంది అంటారు, మినిస్టర్ తీసుకోండి అని కొంతమంది అంటారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అయితే మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకున్నారు. అనుక్షణం చాలా వరకు ప్రతిసారి వస్తున్నారు మళ్ళీ పోతున్నారు ఇట్లా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయింది పాపం కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు వస్తారని. ఇంకా మినిస్టర్ ఇచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. కాబట్టి మాకు భయపడే కదా, మాకు ఇంత బలగం ఉంది, ప్రజాబలం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అడ్డుకొని మినిస్టర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది. వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంగ్రెస్కి వచ్చేవాళ్ళ? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి గవర్నమెంట్ సహకారం తీసుకొని గవర్నమెంట్ ఎట్లా మనకి మళ్ళీ గెలిచినాక కూడా ఒకవేళ మినిస్టర్ ఇస్తామన్నారు. మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా కూడా మినిస్టర్ మాకే కంటిన్యూ చేస్తామన్నారు. కాబట్టి ఇంకా సరే ప్రజల కోసం వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మినిస్టర్ ఉంటే కూడా ఇంకా ఇంత అభివృద్ధి చేయొచ్చు కదా అనేది ఉంటుంది కదా. ఓకే, మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని, మహేందర్ రెడ్డి గారు మీ ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నారా? మొత్తం అక్కడ ఉన్నటువంటి తాండూరు వికారాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం మేరకు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది? లేదండి, అందరు వాళ్ళు అడిగిండ్రు, బాగా చాలా అంటే చాలా అడిగిండ్రు. నేను సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు అడుగుతున్నా. మళ్ళీ మా వాళ్ళు కూడా, మేము అప్పుడు వేరే పార్టీ ఉండే కదా, ఆ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు కూడా పోదాము అని అడుగుతుంటే సరే ఇంకా మేమందరం ఫ్యామిలీ కూర్చొని మాట్లాడి ఇంకా నిర్ణయం తీసుకున్నాం. ఓకే, రైట్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. మీరు చాలా సౌమ్యురాలుగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేమే స్వయంగా చూసాం. 15 ఏళ్ల క్రితం మామూలుగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు చక్కగా మాట్లాడుతున్నారు. చాలా గ్రామాల్లో వెళ్ళారు, చాలా సహాయ సహకారాలు అందించారని కూడా చాలామంది విన్నాం. మీరు గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎలాంటి హెల్పింగ్ చేశారు వికారాబాద్ జనాలకు ఒకసారి చెప్తారా? చాలా చేసినామండి. ఎందుకంటే అభివృద్ధికి సొంత నిధులు, గవర్నమెంట్ నిధులు ఇచ్చుకుంటూ ప్రజలకు రెస్పాండ్ అవ్వకుంటూ, మాకు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ ద్వారా కూడా మేము చాలా వరకు హెల్ప్ చేసినాము. ఫ్రీ సీట్స్ ఇవ్వడము, తక్కువ ఫీజుతో ఇవ్వడము, ఇట్లా కొన్ని ఉంటాయి. అట్లా కూడా మేము చాలా వరకు హెల్ప్ చేసినాం కాబట్టి ఈరోజు ప్రజలలో బాగుంది. ఓకే, అంటే ఎట్లా మీరు కాలేజీల గురించి చెప్పారు కాబట్టి దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నట్టుగా విన్నాం. దాదాపు ఇన్ని విద్యా సంస్థలు ఉండటం, మీరు ఈ రాజకీయాలు విద్యా సంస్థలు రెండు కలగుర గంపలేక అనిపిస్తుందా, డిస్టర్బ్ అనిపిస్తుందా? ఎట్లా మీకు చాలా మంది కూడా ఫోన్స్ వస్తుంటాయి, ఫ్రీ సీట్ ఇవ్వమని, చాలా రకాల ఒత్తిడిలు వస్తుంటాయి, ఏమనిపిస్తుంది? పాలిటిక్స్ ఉన్నప్పుడు బిజినెస్ పెట్టుకోదండి. పెట్టుకుంటే మాత్రం ఇంకా అన్ని ఫ్రీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, తక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేము అట్లనే చేసినాం, కాలేజెస్ చేసినాం కాబట్టి ఇప్పుడు రిజెక్ట్ చేసినారు మా కాలేజెస్, ఫ్యాకల్టీ కరెక్ట్ లేక అవన్నీ. అందుకే ఇంకా సరే బిజినెస్ ఉంచుకోవాలి, పాలిటిక్స్ ఉంచుకుంటేనే అప్పుడే సక్సెస్ అవుతాం బిజినెస్లో. కానీ ఇంకా మనం కూడా ప్రజాసేవ చేస్తున్నాం కదా అని ఇక ఇచ్చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇంకా అట్లా సరేలే, ఇక బిజినెస్ పోయినా కూడా వేరే ఆప్షన్ మాకు ఉంటాయి కదా అని ఇంకా మేము కంటిన్యూ చేస్తూ పోయినాం. 3 కాలేజెస్ రిజెక్ట్ అయినా కూడా. మీకు యాక్చువల్గా చాలా అరుదుగా భార్యాభర్తలు రాజకీయాల్లో ఉండడం అనేది మనం చూస్తాం. చాలా కొద్ది మంది ఇళ్లలో మాత్రమే జరుగుతుంది. దాదాపు 18-20 ఏళ్ళుగా మహేందర్ రెడ్డి గారు ఒకవైపు, ఒక పక్క మీరు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా వచ్చింది. మున్ముందు మీరు మల్కాజ్గిరిలో కనుక గెలిస్తే ఏమేం చేసే అవకాశం ఉంది? మల్కాజ్గిరిలో చాలా అడుగుతున్నారండి. కొన్ని
100 పడకల హాస్పిటల్ ఒకటి అడుగుతున్నారు, 50 పడకల హాస్పిటల్ కొన్ని మండల్స్లో అడుగుతున్నారు, కొంత డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు. మల్లారెడ్డి ఆయన కాలేజెస్ రన్ కావద్దనే ఉద్దేశంతో లాస్ట్ టైం గవర్నమెంట్ ఇస్తా అంటే కూడా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వద్దన్నారంట మల్కాజిగిరి. ఇంకా అట్లా చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్బీ నగర్లో కూడా మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నుంచి నేబరింగ్ మండల్స్ అక్కడ ఉన్నాయి. వాటి నుంచి అక్కడ డివిజన్లకి, ఎల్బీ నగర్ డివిజన్లకు వాటర్ వస్తున్నాయి. అది కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ 20-30 కోట్లు పెట్టి ఫండింగ్ ఇస్తేనే డెవలప్ అవుతుంది. అక్కడ డ్రైన్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి అది మనకి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతో అభివృద్ధి చేస్తాం. రైట్. ప్రధానంగా మల్కాజిగిరి అనగానే దాదాపు 30 లక్షల మంది జనాభా ఉన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా ఉన్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ కాదు, చాలా మంది కూడా జనాలు మల్కాజిగిరి వైపే చూస్తున్నారు. ఎందుకంటే దేశంలో పెద్దది కావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి వరకు అక్కడ ఉండడం, ఇప్పుడు మీకు కూడా ప్రెస్టేజ్గా మారింది. మీరు ఎలాంటి ఛాలెంజెస్తో ఆ ఏరియాలో తిరుగుతున్నారు, వాళ్ళు ఎట్లాంటి కన్విన్స్ చేస్తున్నారు, మీకే ఓటేయమని, చేస్తే ఏం అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పబోతున్నారు అక్కడ మీరు? ఇవే అండి, ఇవి మెయిన్ ఇవి కంపల్సరీ చేయాలి. ఇంకా మళ్ళీ చిన్నవి కూడా ఉన్నాయి. ఇంటర్నల్ వాటర్ లేవంటున్నారు, వారానికి ఒకసారి వస్తుంది ట్యాప్ అంటారు. ఇంకా డ్రైన్స్ లేవు, కరెక్ట్ రోడ్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, అంగన్వాడీ అడుగుతున్నారు, మహిళలకు కూర్చోవడానికి మీటింగ్స్ లేవు, అవి అడుగుతున్నారు, ఇంకా స్కూల్ బిల్డింగ్స్ అడుగుతున్నారు. కాబట్టి వీటి మీద దృష్టి పెడతామండి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీకు ఎట్లాంటి ఆశీర్వాన్స్ ఇచ్చారు? ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, లోక్సభ నుంచి కనుక మీరు గెలిస్తే అక్కడ ఫండింగ్ విషయంలో కానీ మీకు ఎట్లాంటి ఆశీర్వాన్స్ ఇవ్వడం జరిగింది? భవిష్యత్తులో మీకు ఎట్లాంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, ఇక్కడ టికెట్ కావచ్చు, ఎట్లాంటి ఆశీర్వాన్స్ మీకు ఉంది? ఇప్పుడు ఆయన మల్కాజిగిరిలో గెలిచినందుకు మళ్ళీ ఇప్పుడు కొడంగల్ గెలిచి సీఎం అయినారు కాబట్టి ఆయనకి కృతజ్ఞత బాగుంటుంది ఇట్లా. ఎందుకంటే లైఫ్ ఇచ్చింది మల్కాజిగిరి కదా అని ఉంటుంది. కాబట్టి ఆయన ఎంతకైనా ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు, అదే నమ్మకంతో ఓటేసి ఇప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చాలామంది బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా. కాబట్టి మంచి స్పందన బాగుంది. మల్కాజ్గిరి అనగానే మనకు వాస్తవానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటుంది. దాంట్లో కంటోన్మెంట్ కూడా చాలా క్రూషియల్ ఉంటుంది. అక్కడ చాలామంది కంటోన్మెంటే కాదు, ఆ ఏరియా మొత్తం కూడా మల్కాజ్గిరిలో నార్త్ ఇండియన్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు. హిందుత్వ భావం అనే ఫీలింగ్, నార్త్ ఇండియన్స్ అనగానే ఒక హిందుత్వ భావం అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళందరూ బీజేపీకి షిఫ్ట్ అవుతారేమో అన్నటువంటి ఒక వాతావరణం నెలకొంది. దాని వైపు ఎటువైపు తిప్పుకునే అవకాశం ఉంది. కొంతమంది బీజేపీ అంటేనే హిందుత్వ పార్టీ, మిగతా పార్టీలన్నీ కావు అనేటువంటి ప్రచారం చేసుకుంటున్నాయి అవతల పార్టీలు. మీరు దాన్ని ఎట్లా ఓన్ చేసుకునే అవకాశం ఉంది? అట్లా ఏం లేదండి, నేను కూడా గ్రౌండ్కి వెళ్తున్నా కదా, గ్రౌండ్ వెళ్ళి చూస్తే అసలు 10 మందిని అడిగితే ఒక 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప అసలు అంతేం లేదు. అసలు బీజేపీ అని అప్పుడు ఏదో శ్రీరామ్ మందిర్ కట్టినప్పుడు ఏదో అట్లా తీసుకొచ్చారు, కానీ అది కాదండి, కరెక్ట్ కాదు. హైదరాబాద్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళకి కూడా తెలిసిపోయింది, ఎడ్యుకేటెడ్స్ అందరికీ. అట్లా మార్వాడీస్ కూడా అర్థమైపోయింది. కాబట్టి మార్వాడీస్, బ్రాహ్మణ్స్ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అది పైకి అట్లా షో చేసుకుంటున్నారు తప్ప ఇంటర్నల్గా అయితే లేదు. మీకు ఇప్పుడు ఆ ఏరియాలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేదు, అయినప్పటికీ కూడా మీకు ఎట్లాంటి నమ్మకం ఉంది అక్కడ గెలుస్తా అనే నమ్మకం ఎట్లా? అప్పుడు గతంలో గవర్నమెంట్ ఉంటే కదండి, గవర్నమెంట్ ఉంటే అందరు వేసిండ్రు భయానికి, మళ్ళీ ఇల్లు ఇస్తారు, ఇల్లు ఇయ్యము, ఒకటే అయిపోతే ఇట్లాంటి భయాలు పెట్టిండ్రు, దళిత బంధు ఇయ్యము, ఇట్లాంటి ఏమేమో అన్ని పెట్టిండ్రు. కాబట్టి భయానికి వేసిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉన్నారు హైదరాబాద్ లో, చాలా మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బిల్స్ ఆపేస్తారు రాకపోతే గవర్నమెంట్ అని, వాళ్ళు కూడా చాలా మంది కాంట్రాక్టర్స్ చేసిండ్రు. మొత్తం పెద్ద ఎత్తున చాలా ప్లాన్ గానే చేసినారు వాళ్ళు. కాబట్టి అది పెద్ద బాగా ఏమంటారు, సోషల్ మీడియాలో పెట్టేసి రాకపోతే మిమ్మల్ని అది చేస్తాం డైరెక్ట్ చెప్పిండ్రు. కాబట్టి చెప్పిండ్రు, అట్లా భయానికి వేసేసిండ్రు తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఓట్ చేయడం ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఇంకా ఆప్షన్ లేక ఇంకా కంపల్సరీ ఇక్కడ చేయాల్సి వస్తుందని ఇప్పుడు ఇక్కడ టర్న్ అయిపోయింది అందరు. ఓకే, నిన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి మీద తీవ్రంగా ఆరోపణ చేస్తోంది. 5 ఏళ్ళు ఉన్నాడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా, ఈనాడు ఏం అభివృద్ధి చేయలేదు, కేవలం మాటలకే పరిమితమయ్యాడు. కేసీఆర్ తిట్టడానికే పరిమితమయ్యాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మల్కాజ్గిరికి పెద్దగా ఏం చేయలేదు అనే ఆరోపణ చేస్తున్నారు. దాన్ని మీరు ఏం సమాధానం చెప్తారు? 5 ఏళ్ళు అంటే యాంటీ గవర్నమెంట్లు ఉన్నాడు కదండి, గవర్నమెంట్లు ఉంటే ఆయన చేస్తుండే, చేయనియలేరు ఆయనని.
సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు ఫండింగ్. అసలు అది కంటోన్మెంట్నే అభివృద్ధి చేయలేరు. నేను మొన్న డోర్ టు డోర్ కంటోన్మెంట్లో మొత్తం డోర్ టు డోర్ తిరిగిన, కొన్ని డివిజన్స్ తిరిగిన, అసలు ఏ ఎంపీ తిరిగారు ఎవరు తిరిగారు అంత తిరిగిన మొత్తం. అసలు ఎంపీ క్యాండిడేట్ ఇట్లా డోర్ టు డోర్ తిరుగుతారా అని అందరు వాళ్ళు అడుగుతుంటే లేదు లేదు ఒకసారి నేను కంటోన్మెంట్ పర్సనల్ గా చూడాలి అని చెప్పి మొత్తం 3-4 డివిజన్స్ తిరిగిన, డోర్ టు డోర్ హాఫ్ డే తిరిగినాం. కాబట్టి తిరిగినందుకు ఇంకా నాకు అనిపించింది ఇక్కడ కూడా నిజంగా విలేజ్లలో ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని కంపల్సరీ ఏదో ఒక రకంగా అభివృద్ధి చేయాలనేది నాకు కూడా అనిపించింది. గతంలో ఎంపీని చేయనీయలేరు, రేవంత్ రెడ్డి గారిని గత ప్రభుత్వం అసలు చేయనీయలేదు కాబట్టి అడ్డుకున్నారు ఆయన అభివృద్ధిని. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. రాగి లక్ష్మారెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి, అటుపక్క ఈటల రాజేందర్ ఉన్నారు, ఇటు సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. మీ ముగ్గురిలో ఉన్నటువంటి దాంట్లో మీకే ఎందుకు ఓటేయాలని జనాలు మీరు అడిగే అవకాశం ఉంది? ఎందుకంటే మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు? గతంలో నాకు అవగాహన ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా జెడ్పీ చైర్పర్సన్ గా 3 టర్మ్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఇంకా 10 years ఏమో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అవగాహన ఉంది, ప్లస్ గవర్నమెంట్ ఉంది, అభివృద్ధి చేస్తారు వీళ్ళైతే, ప్రజలలో ఉంటారు, సిన్సియర్గా చేస్తారు, వీళ్ళకి ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారు వీళ్ళు అనేది ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది. మొత్తం మేము తిరుగుతున్నాం కదా, ఇంకా అర్థమైపోయింది. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది, అందరు తెలుస్తుందని మేము చెప్తలేము, తెలియని వాళ్ళు కూడా ఉండి ఇప్పుడు డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉంది కదా మాకు. ఇప్పుడు చాలా మంది చూస్తే డైరెక్ట్ లైవ్ గా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా, క్యాండిడేట్ రీచ్ అయితే మాత్రం ఇంకా మంచి హై మెజారిటీ వస్తుంది. కానీ మాకు టైం లేదు, మాక్సిమం ట్రై చేస్తున్నాము. రైట్, ఇక్కడ ప్రధాన పోటీ ఈటల రాజేందర్ అని భావిస్తున్నారా? ఎవరు లేదు పోటీ అయితే ఏమనిపిస్తలేదండి నాకు. వన్ సైడ్ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు పనిచేశాడు కాబట్టి ఈజీగా ఆయన చూసి మిమ్మల్ని ఎవరు చూసి ఓట్లేస్తారు అనుకుంటున్నారు మల్కాజ్గిరిలో? ఆబ్వియస్లీ గవర్నమెంట్ చూసి వేస్తారు, ప్లస్ నన్ను చూసి కూడా వేస్తారు. ఓకే, ఒక చిన్న ఆరోపణ ఉందండి సునీత గారు, మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఎవరైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలోనే జాయిన్ అవుతారు, ఎప్పుడైనా వెంటనే ప్రతిపక్ష పార్టీలో ఉండరు అని ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరేం సమాధానం చెప్తారు? అధికారంలో ఉన్నప్పుడు జాయిన్ అవుతారు అనేది రాంగ్ అండి. అట్లా అంటే మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండేప్పుడు మేము తెలుగుదేశంలో నేను ఒక్కదాన్నే జెడ్పీ చైర్పర్సన్. మహేందర్ రెడ్డి గారిని వైఎస్ పిలిచి నీకు మినిస్టర్ ఇస్తారా రా అని చెప్పినా కూడా పోలే. సెకండ్ టైం కూడా మేము తెలుగుదేశంలో ఉన్నాం, యాంటీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళు పిలిచిండ్రు, అప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తారని పోయినామా, మేము వచ్చినాకనే జిల్లాలో మార్పు వచ్చి ఎక్కువ సీట్స్ వచ్చినాయి. అప్పుడు మీరు వచ్చినాకనే 100,000 ఏనుగుల బలం వచ్చిందని కేసీఆర్ కూడా అన్నారు అప్పుడు కేసీఆర్ గారు. కాబట్టి అట్లేం లేదు, మేము పార్టీ అధికారంలో ఉందని రాలే, ప్రజలు కోరిన మేరకి, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరిన మేరకే మేము వచ్చినాం, వాళ్ళు రిసీవ్ ఉంది కాబట్టి మేము వచ్చినాం. ఓకే, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు నెరవేర్చాం, ఇంకో గ్యారెంటీ పెండింగ్ ఉందంటారు. కానీ ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీని తిడుతోంది. రైతుకు సంబంధించినటువంటి ఇంకా 2 లక్షల రుణమాఫీ చేయలేదని, 6 గ్యారెంటీలలో కూడా ఏది కరెక్ట్గా జనాలకు అందట్లేదని, మీరు ఒక మహిళగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా మీరు ఎట్లా తిప్పికొడతారు? అసలు 100 రోజులు అయిందండి గవర్నమెంట్ వచ్చి. 100 రోజులలో ఎన్ని స్కీమ్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారా ఏ గవర్నమెంట్ అయినా? మరి గతంలో టీఆర్ఎస్ 8 నెలల తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అసలు 8 నెలల తర్వాత పెన్షన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సీఎం గారు 100 రోజులలోనే రేవంత్ రెడ్డి గారు మహిళా ఉచిత బస్సు పెట్టిండ్రు, గ్యాస్ పథకం ఒకటి, 2500 మహాలక్ష్మి ఒకటి, 30,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండ్రు, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకి ఉద్యోగాలు. అప్పుడు గతంలో ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలు లేక యువకులకి పెళ్లిళ్ళు కాకుండా రోడ్ల మీద ఉన్నారు, అది అందరికి ప్రజలకు తెలుసు. ఇంకా 100 రోజులు కాలేదు, ఇంకా అప్పుల పాలైపోయిన తెలంగాణని రేవంత్ రెడ్డి గారు చాలా ఆదాయం పెంచడానికి కోసం ఇంకా ఆలోచిస్తున్నారు. అప్పుల పాలున్నా కూడా అయినా కూడా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది, మిగతాయి కూడా ఇద్దామంటే తర్వాత ఎలక్షన్ అయినాక ఇస్తారు, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇచ్చేస్తారు. అంటే మీరు యాజ్ ఏ మహిళగా మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనే కాన్సెప్ట్ మీకేమనిపిస్తుంది పర్సనల్గా? చాలా మందికి ఇబ్బంది కలుగుతోంది, బస్సులు లేక అందరు కుక్కినట్టుగా తీసుకెళ్తున్నారు ప్రచారం ఉంది, మీరు దాన్ని అట్లా ఏం లేదండి. కొత్తలా అందరు ఫ్రీ బస్ అనేసరికి చాలా మంది వచ్చేసిండ్రు, వచ్చి చాలా మంది గుళ్ళు తిరిగిన వాళ్ళు, అక్కడ ఇక్కడ ప్లేసెస్ చూడని వాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు క్రౌడ్ అయింది.
ఇప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గింది. నేను కూడా 2-3 బస్సులు ఎక్కినా నిన్న మొన్న. ఎక్కితే అంత ఏం లేదు, రష్ ఏం లేదు, కానీ చాలా హ్యాపీ అవుతుండ్రు వాళ్ళు. మీరు ఎట్లుంది ఉచిత బస్ అంటే చాలా బాగుంది మేడం అన్నారు. జెంట్స్ అడిగిన మీకేమైనా హ్యాపీ లేదా అని అంటే లేదు మేడం మాకు అట్లేం లేదు అని వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కానీ మా మహిళలు అయితే చాలా సంతోషపడుతున్నారు. ఓకే, మహిళలకు మీరు లోక్సభలో కనుక గెలిస్తే మల్కాజ్గిరి నుంచి మహిళలకు ఏం చేయాలనుకోండి, ఒక డ్రీమ్ ఏదో అనుకుని ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కేవలం జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, చట్టసభల్లోకి రాలేదు, ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ గెలవలేదు. ఇప్పుడు మొదటిసారిగా మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. గెలిస్తే మహిళలకు ఏం చేసే ఆలోచన ఉంది, మీ ఆలోచనలు ఏమున్నాయి? మహిళలకి చాలా మందికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవన్నీ పెట్టియాలండి. చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అది గవర్నమెంట్ సహకారంతో అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు 200 ఎకరాలు అడుగుతున్నాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కోసం, స్కిల్ డెవలప్మెంట్. అక్కడ పెడితే నిజంగా తప్పకుండా ప్రజలందరికీ యూజ్ అవుతుంది. మామూలు కామన్ పీపుల్, జెంట్స్ అయినా మహిళలైనా అందరూ అక్కడ పోయి ట్రైనింగ్ అయ్యి బయట బిజినెస్లు పెట్టుకొని సబ్సిడీ ద్వారా లోన్స్ తీసుకొని పెట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఓ పక్క పట్నం మహేందర్ రెడ్డి గారు, ఓ పక్క మీ బాబు కూడా బయట నుంచి వచ్చారని విన్నాం, ఓ పక్క మీరు పాప, వీళ్ళందరూ కలిసి ఒకే రూట్లో ప్రచారం చేస్తున్నారా? డిఫరెంట్గా టైం తక్కువ ఉంది కాబట్టి ఎట్లా ప్రచారం ఎలా తీసుకెళ్తున్నారు? డిఫరెంట్ వెళ్తామండి. ఒక్కొక్కసారి కలిసి వెళ్తాము, ఒక్కొక్కసారి అందరూ అంటారు మీ పాపని తీసుకొని రండి మేడం అంటే సరే కలిసి వెళ్ళాల్సి వస్తుంది. చూస్తాము రండి వాళ్ళు ఎట్లుంటారు అని అంటే సరే తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది సపరేట్ టైం లేదు కాబట్టి సపరేట్ వెళ్తున్నాము. అందరినీ రీచ్ కాకుండా కూడా ఒక మెసేజ్ అయితే ఇస్తాము, అందరికి మీకు అందుబాటులో ఉంటాం. ఎలక్షన్ తర్వాత అందరినీ కలుస్తాము, అన్ని డివిజన్లలో అక్కడక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ కలుస్తా. మంచి హై మెజార్టీ ఇవ్వాలి, మీకు అండగా ఉంటా అని నేను చెప్తున్నా. తిరని ఏరియాలు ఇంకేమీ ఉన్నాయి మేడం? 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పటివరకు ఏ ఏరియాలు తిరిగినారు? ఇంకేమేమి వచ్చే 10-12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఎట్లా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు? ఎట్లా అంతా పాదయాత్ర వైపు వెళ్తున్నారా లేదంటే ఎట్లా మీరు రూట్ మ్యాప్ ఎట్లా ఉంది? అన్ని రోడ్ షోలు చేయాలండి. ఇప్పటి నుంచి రోడ్ షోలు చేయాలి. ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కాదు, రోడ్ షోలే చేయాలి. రోడ్ షోలు కూడా అన్ని కూడా కావు, కొన్ని అవుతాయి. ఇంకా పర్మిషన్ ఇయ్యారు కదా అన్నిటికీ, కాబట్టి దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం. టైం ఉన్న సింగిల్ మినిట్ కూడా వెయిట్ చేస్తలేము మేము. కాబట్టి మంచిగా టైం అయితే కరెక్ట్గా మేము చేసుకున్నామండి. అంత ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకున్నాం టైమింగ్స్. మీరు నిన్నటి వరకు పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఇప్పుడు మల్కాజ్గిరి ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళ నుంచి ఎవరైనా ఇంటర్నల్గా మీకు కొంత జాయినింగ్స్ కూడా విన్నాము, చాలా మంది కింద నుంచి జాయినింగ్ అవుతున్నారు. ఎట్లా ఉంది మీకు వాళ్ళతో పాత మిత్రులతో ఎట్లా ఉంది? ఏమన్నా సయ్యద్ ఎట్లాంటి పరిస్థితి ఉంది? చాలా బాగుంది. అప్పుడు మేము వేరే పార్టీల నుంచి జాయిన్ అయినాం కదా, ఆ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మేము వచ్చడానికి వచ్చినారు. చాలా మంచి స్పందన ఉందండి, మంచి వాళ్ళ రిసీవింగ్ బాగుంది. మళ్ళీ వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తామని ముందుకు వస్తున్నారు. చాలా మంచిగా ఉందండి. ఈటెల రాజేందర్ గారు పదే చెప్తున్నాడు, ఇక్కడ గెలిచేది నేనే, హిందుత్వ ఎజెండా పనిచేస్తుంది, ఇక్కడ లోక్సభలో మాట్లాడాలన్నా ప్రజల సమస్యలు తీసుకుపోవాలన్నా ఖచ్చితంగా నాకు ఓటేయాలి, నా వైపు జనాలు ఉన్నారని పదే ఈటెల రాజేందర్ చెప్తున్నాడు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? చెప్తారండి, ఎన్నో చెప్తారు. ఇంకా అన్ని చెప్పిన నిజాలు కావు, ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు సరే గెలిస్తే వాళ్ళు విఐపీలకే అపాయింట్మెంట్లు ఇస్తారు, కామన్ పీపుల్కి ఇయ్యరు. మేము ఎప్పుడు ప్రజలలో ఉంటాము, ప్రజల కోసము ఏ టైం కంటే ఆ టైంకి అపాయింట్మెంట్స్ అనేది ఉండకుండా మేము కలుస్తూనే ఉంటాము. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాము, రెస్పాండ్ అవుతాం. ఇంకా అంతకంటే ఏం కావాలండి ప్రజలకి? ప్రజలైతే మా మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు. నమ్మకంతో ఇప్పుడు మేము వచ్చినాక క్యాండిడేట్ యూస్ చాలా చేంజ్ అయ్యారండి. నేను కూడా మనం గొప్పలు కాదు, క్యాండిడేట్ ని చూసి ఇప్పుడు అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి చేసిన కదండి, చేసినాక పరిపాలన చూసి కూడా అరే వీళ్ళు కరెక్ట్ చేస్తారు, ప్రజలకి వీళ్ళకి చేస్తారు, చేయగలుగుతారు, అందుబాటులో ఉంటారు అనేది వాళ్ళకి నమ్మకం కలిగిందండి. ఓకే, నేను ఒకటి అడగదలుచుకున్నానండి, అవసరానికి స్టార్టింగ్లో అడగదనుకున్నా. కేసీఆర్ బాగానే పనిచేస్తున్నాడు, పెద్ద ఎత్తున మంచి సంక్షేమం తెలంగాణ తీసుకొచ్చిండు అని చాలాసార్లు మహేందర్ రెడ్డి గారు కానీ మీరు కానీ జెడ్పీ చైర్పర్సన్ ఉన్నప్పుడు అన్నారు. ఎక్కడ పోసుకోలేదు మీకు కేసీఆర్ గారు కావచ్చు, మీకు బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఎందుకోసం పార్టీ మారాల్సి వచ్చింది? చాలా మందికి అంటే కేవలం పదవి కోసమేనా, ఇంకేమైనా డిస్టర్బ్ అయిందా? పదవి అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. ఎవరైనా చేస్తారు చేయరు, కొన్ని అయితే కొన్ని కావు, అన్ని అయితే అని కాదు. ఇప్పుడు ఏదన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు చేసిండు చాలా బాగుంది అది కదండి. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఇది బాగుంది చేస్తారు చేసిండ్రు అని చెప్పాల్సి వస్తుంది.
మా ప్రభుత్వం ఇట్లా చేసింది అని చెప్పవచ్చు. అట్లానే అన్ని ప్రోగ్రామ్స్ మంచి చేసినట్టు కాదు కదా. ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే అహంకారం ఉండొద్దు, మంచి రెస్పాన్స్ ఉండాలి. చేయకపోతే పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ తీసుకొని చేస్తా చేయము అదని రిప్రజెంటేషన్ కి ఆన్సర్ ఇవ్వాలి. చేయకపోతే అది లేదు. అది లేకనే ఈ రోజు వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ప్రోటోకాల్ సమస్య కూడా ఎదుర్కొన్నారని కూడా విన్నాం. ఇంకేమి ఇబ్బంది పడ్డారు అక్కడ? ప్రోటోకాల్, మా కార్యకర్తల పైన కేసులు పెట్టడము, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండి. మొత్తం చాలా అరెస్ట్ చేసిండ్రు. ఓకే, మీతో మొదలైనటువంటి జాయినింగ్స్ ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, రాజ్యసభ, ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు కిటకిటలాడేటువంటి కారు పార్టీ ఇప్పుడు ఒక్కొక్కరిగా దిగిపోతున్నారు. మీకు ఏమనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే? ఇంకా అది ప్రాంతీయ పార్టీ అండి. ఇప్పుడు నేషనల్ పార్టీస్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఇప్పుడు కాంగ్రెస్ కే ఉంది ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర అయితే. ఎందుకంటే చాలా వరకు ప్రజలు నమ్ముతలేరండి ప్రాంతీయ పార్టీ అని. ఇంకా గతంలో ఎన్ని అవమానాలు, ఎన్ని కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టిన మాట మా అందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడైతే కాంగ్రెస్ కి చాలా మంచి వే ఉందండి. బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. మేడం, చివరగా మీరు లోక్సభ నుంచి మల్కాజ్గిరిలో పార్లమెంట్లో మొదటగా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అసలు ఏంటి? గెలిస్తే మాట్లాడతామండి. మా మల్కాజ్గిరిని చాలా ఫండింగ్ ఇవ్వాలి, మెయిన్ మెట్రో ట్రైన్ కావాలి, స్కై వే అది కూడా కావాలి, స్కై వాక్ పెట్టమంటున్నారు చాలా మంది. ఇంకా చాలా మట్టుకి పెద్ద పెద్ద రోడ్స్, అప్రోచ్ రోడ్స్ లేవు, అవన్నీ శాంక్షన్ తీసుకురావాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కనెక్టింగ్ రోడ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొస్తేనే అభివృద్ధి అవుతాయి. కాబట్టి తప్పకుండా మేము దాని గురించి మాట్లాడతాం. చివరిగా మేడం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకే మల్కాజ్గిరి ప్రజలు ఓట్లు వేయాలని దేని కోరుకోబోతున్నారు? చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మల్కాజ్గిరి ఓటర్లకు? మల్కాజ్గిరి ప్రజల్ని కోరేందంటే, ఇప్పుడు నేను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన మల్కాజ్గిరికి గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు. నిజంగా చెప్పాలంటే విలేజ్లలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డ్రింకింగ్ వాటర్, మెయిన్గా రోజు వాడే డ్రింకింగ్ వాటరే లేదు అక్కడ. కాబట్టి గ్రౌండ్ వాటర్ ఉండకపోని కానీ ఆల్టర్నేట్గా గవర్నమెంట్ ఏదన్నా అరేంజ్ చేయకుండా అసలు వాటర్ వాళ్ళకి ఇవ్వకుండా నిజంగా చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. మిషన్ భగీరథ అన్నారు, మిషన్ భగీరథ ఎక్కడ ఇచ్చిండ్రండి కనెక్టింగ్? అసలు హైదరాబాద్లో ఇక్కడ కొన్ని ఏరియాకి నీళ్లు లేక ట్యాంకర్స్ కూడా 1 బుక్ చేస్తే 1 వీక్ 10 డేస్కి వస్తాయి. అంటే నిన్న అంతంత పెద్ద బిల్డింగ్స్ కట్టిండ్రు, గుళ్ళ పోచంపల్లి కానీ కొంపల్లి, ఇవన్నీ చూస్తే అక్కడ ఏం లేవు, వాటర్ లేవు. చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఏడ్చే పరిస్థితి ఉంది అట్లా. కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మేడం? మల్కాజ్గిరి ప్రజలు మీకే ఓటేయాలని ఏ రకంగా మీరు చెప్పారు? మల్కాజ్గిరి ప్రజల్ని కోరేందంటే, ఇప్పుడు నాకు ఓటేయండి, తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. ఏ సమస్యలు ఉన్నా కూడా నేను ఒక వారధిలాగా మీకుండి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు పెద్ద సమస్యలు ఏమున్నా కూడా ఈ స్కై వాక్ కానీ మెట్రో ట్రైన్ కానీ ఏదున్నా కూడా నేను చేయిస్తాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లము, ఈ కనెక్టింగ్ రోడ్స్, అప్రోచ్ రోడ్స్ కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తా. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కూడా తీసుకొచ్చి డెవలప్ చేస్తా. ఇప్పటికీ నా ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతాం. కాబట్టి మన మల్కాజ్గిరి ప్రజలందరూ ఆలోచించి నన్ను నమ్మండి, అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తుంది. రైట్. ఇంకోటి క్వశ్చన్ కూడా అడగాలనుకున్నాండి. మహిళలకు ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది అన్ని పార్టీల్లో కూడా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా మహిళలకి ఇప్పుడు నేను వచ్చినాకైతే చాలా మంది జాయిన్ అవుతున్నారండి, మొత్తం పెద్ద ఎత్తున జాయిన్. ఇక 1 వీక్లో చూడండి మీరు, చాలా మార్పు వస్తుంది. సగం మంది మీటింగ్స్లకు వస్తారు. ఇంకా ఇప్పటికీ ఒక 10-15 మెంబర్స్తో ఉంది. ఇప్పుడు చాలా మంది జాయిన్ అవుతున్నారండి. చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ బహిరంగంగా బయటకు వచ్చి పాలిటిక్స్ మన కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇంకెవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందండి? ఓ పెద్ద తలకాయలు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? మీకున్న జాయిన్ అవుతున్నారండి. ఇంకా 2-3 డేస్లో పెద్ద పెద్ద కూడా జాయిన్ అవుతున్నారు. రిటైర్మెంట్ బ్యాంక్ మేనేజర్స్ లేడీస్ కానీ ఇంకా వేరే పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు పట్నం సునీత మహేందర్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ.